ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ మరియు ఫంక్షనల్ మెడిసిన్ అంటే మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్‌ని. గత 20 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ హాస్పిటల్ బంజారా హిల్స్ రోడ్ నంబర్ 2లో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. సో, ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్. సో, పక్షవాతం అనేది మీ అందరికీ తెలిసిందే. ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ కాలు, చెయ్యి పడిపోయి వాళ్ళు మంచానికి ఉండిపోవాల్సిన పరిస్థితి. సో, పక్షవాతం రాకుండా ఏం చేయాలి? అండ్ ఒకవేళ వచ్చినాక ఏ ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటుంది? అండ్ ఈవెన్ లేట్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు కోలుకునే అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని ఈరోజు మనం సంపూర్ణంగా తెలుసుకుందాం. దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు పూర్తిగా అవగాహన తెచ్చుకోవాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. సో, ఫస్ట్ థింగ్, పక్షవాతం అనేది రావడానికి కారణాలు ఏంటి? సో, పక్షవాతం అనేది మనం ఫస్ట్ చూసుకుంటే ఇదొక పూర్తి స్థాయిలో జీవనశైలి వ్యాధి. ఇదేది వైరసో, బ్యాక్టీరియాతోని రావడం అనేది చాలా చాలా రేర్ కండిషన్ అండి. 99.9% మనం చెప్పాలంటే ఇది పూర్తిగా జీవనశైలికి సంబంధించిన వ్యాధి. అంటే జీవనశైలి ఎలా వస్తుంది అని మనం పూర్తిగా అర్థం చేసుకుందాం. సో, జీవనశైలి వ్యాధులు మనకిప్పుడు 90% మరణాలు జీవనశైలి వ్యాధులతోనే అవుతున్నాయి. అంటే జీవనశైలి వ్యాధులంటే ఏంటి? మనము టైంకి ఆహారం తీసుకోకపోవడం. ఇప్పుడు మనము జీర్ణకోశ గురించి మనం చూసుకుంటే మనం టైంకి ఆహారం తీసుకోవట్లేదు. దానివల్ల ఏమవుతుంది? దాని నుంచి వచ్చే జఠరాగ్ని నుంచి వచ్చే వేడి విషవాయువులు అనేవి తయారయ్యి, ఆ విషవాయువులు మన హార్ట్‌కి, మన బ్రెయిన్‌కి తగలడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే టాక్సిక్ ఫుడ్స్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, గుట్కా, డ్రగ్స్ ఇలాంటి అలవాట్లున్నా, లేదా జంక్ ఫుడ్స్ తినే హ్యాబిట్ ఎక్కువున్నా, రాంగ్ డైట్ హ్యాబిట్స్, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా, సో, దానివల్ల కూడా ఎక్కువగా వ్యర్థాలు, విష పదార్థాలు మన శరీరంలో చేరి మన గట్ ఇంబాలెన్స్ అనేది క్రియేట్ చేసి వాటి నుంచి వచ్చే విషవాయువులు మనకు తగలడము. అండ్ అలాగే మానసిక ఒత్తిడి, స్ట్రెస్ ఎక్కువ ఉంది. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ పెరిగిపోయి మన బ్రెయిన్‌లో, మన బాడీలో న్యాచురల్‌గానే యాసిడ్స్, ఇన్‌ఫ్లమేషన్స్ అనేవి బాగా పెరుగుతూ ఉంటుంది. సో, ఈ ఇన్‌ఫ్లమేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ విషవాయువులు ఏవైతే ఉన్నాయో మన హార్ట్‌కి, మన బ్రెయిన్‌కి తగిలి వాటిని ఒక రకమైన డీహైడ్రేషన్‌కి గురి చేసి వాటిలో ఉన్న రక్తనాళాలన్నీ కూడా హార్డ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే అథెరోస్క్లెరోసిస్ కండిషన్ అంటే హార్డనింగ్ ఆఫ్ ఆర్టరీస్, అండ్ ఆర్టరీస్ అన్నీ మెల్లిమెల్లిగా ష్రింక్ అవ్వడము, బ్లడ్ ప్రెషర్‌కి గురి చేయడము, అండ్ మెల్లిమెల్లిగా మీకు బ్రెయిన్‌లో రప్చర్ అవ్వడం. అంటే ప్రెషర్ తట్టుకునే పరిస్థితి లేక అది రప్చర్ అయ్యి, హీమోరేజ్ అయ్యి, బ్లడ్ అంతా బ్లీడింగ్ అయ్యి క్లాట్ అవ్వడము. ఆ క్లాట్ అయిన చోట నరాలకి అండ్ బ్రెయిన్ సెల్స్‌కి అనుసంధానం తగ్గిపోతుంది. ఒకవేళ మనకు ఆపోజిట్ సైడ్, మనం బ్రెయిన్ ఎటువైపు దెబ్బ తగిలిందో దాని ఆపోజిట్ సైడ్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దాని ఆపోజిట్ సైడ్ ఉన్న అబిలిటీ అంతా కూడా తగ్గిపోతుంది. మోస్ట్‌లీ మనకి మోటార్ ఏరియా బ్రెయిన్‌లో డ్యామేజ్ అవ్వడం వల్ల వాళ్ళకి మోటార్ యాక్టివిటీస్, కాలు, చెయ్యి కదిలిచ్చే యాక్టివిటీస్ తగ్గిపోతాయి. సెన్సరీ ఏరియాలో పెద్దగా డ్యామేజెస్ ఏముండవు కాబట్టి సెన్సేషన్స్ అన్నీ నార్మల్‌గానే ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో, అలాగే కొంతమందికి హిమరేజ్ అవ్వకుండా, అంటే బ్రెయిన్‌లో బ్లీడింగ్ అవ్వకుండా క్రానిక్ ఇన్ఫార్క్ట్స్ అయితే, అంటే రక్తనాళాలు కుచించుకుపోయి బ్లాకేజ్ అవుతుంది. దానివల్ల కూడా సేమ్ రిజల్ట్స్ మాత్రమే వస్తాయి. సో, ఇక్కడ చూసుకుంటే వేరే కంట్రీస్‌లో, అమెరికా లాంటి దేశాల్లో, మోడర్న్ కంట్రీస్‌లో కూడా అక్యుపంక్చర్ అనే వైద్యాన్ని ఎమర్జెన్సీ కేర్‌లో కూడా అక్కడ ఇండల్జ్ చేయడం, దానివల్ల వాళ్ళకి అక్కడిదక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం. అక్యుపంక్చర్‌లో మనం ఏం చేస్తాము? ఈ ఎఫెక్ట్ అయిన సైడ్, అంటే ఇప్పుడు ఇటు సైడ్ బ్లాక్ అయిందండి. సో, ఇక్కడ ఉన్న కీలకమైన నాడులు ఏవైతే ఉన్నాయో ఇవే కదా పనిచేయకుండా పోతున్నాయి. సో, ఈ నాడులలో ఇమ్మీడియట్‌గా అక్యుపంక్చర్ నీడిల్స్, ఇంపార్టెంట్ నర్వ్ జంక్షన్స్‌లో నీడిల్స్ గుచ్చి దాని ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ స్టిమ్యులేషన్స్, రివర్స్ స్టిమ్యులేషన్స్ మనం కలిగించి ఆ క్లాట్ అలాగే ఉన్న, అక్కడ డ్యామేజ్ అలాగే ఉన్న బ్రెయిన్ సెల్స్‌కి, నరాలకు ఉన్న కమ్యూనికేషన్‌ని మనం తొందరగా రెస్టోర్ చేసుకొని అండ్ ఉన్న డ్యామేజ్‌ని మనం మెల్లిమెల్లిగా ఫంక్షనల్ మెడిసిన్స్ ద్వారా రికవర్ చేసుకోవచ్చు. సో, కొంతవరకు అక్కడ ఎమర్జెన్సీ కేర్‌లోనే ఈ వైద్యం అనేది చేయడం జరుగుతుంది. అట్‌లీస్ట్ మనకి ఒక 15 డేసో, 20 డేసో హాస్పిటలైజేషన్ నుంచి వాళ్ళు రకరకాలుగా బ్లడ్ థిన్నర్స్ ఇచ్చి ప్రయత్నం చేస్తారు. మోస్ట్‌లీ 99% ఆ ప్రయోగాలు ఏమీ మనకి కనబడవు. ఏమీ మార్పులేం కనబడవు. సో, పేషెంట్‌ని ఓ 15-20 డేస్ తర్వాత వాళ్ళ ప్రాణాలను కాపాడి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్స్‌కి తీసుకెళ్ళమని డాక్టర్స్ అడ్వైజ్ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడున్న రీహాబ్ సెంటర్స్‌లో కూడా మనం చూసుకుంటే కేవలం ఫిజియోథెరపీ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో, ఫిజియోథెరపీ ఏం చేస్తుంది? ఎంతవరకు హెల్ప్ అవుతుంది? మనం చూసుకుంటే డెఫినెట్‌లీ చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకే స్ట్రోక్ రాలేదు. నేను చెయ్యిని ఇలాగే పెట్టేసి ఉంచాను.
ఒక 1 మంత్ వరకు కదిలియలేదు. సో 1 మంత్ తర్వాత నా చెయ్యి నార్మల్‌గా కదలలేదు. ఇంకా స్టిఫ్ అయిపోతుంది. అలాగే ఓ 6 మంత్సో, 1 ఇయరో నేను కదిలియలేదనుకోండి, ఈ ఈ చెయ్యికి సంబంధించిన యాక్టివిటీ అంతా నా బ్రెయిన్‌లో ఆ సెల్స్ న్యాచురల్‌గానే డీజనరేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫిజియోథెరపీ డెఫినిట్‌గా హెల్ప్ అవుతుంది. ఎంతవరకంటే పేషెంట్ ఒక ట్రామాలో ఉండి అంటే ఒక స్ట్రెస్‌కొచ్చేసి నేనింకా కంప్లీట్‌గా నా చెయ్యి, కాలు కదిలియలేనని వాళ్ళు అనుకోని వాళ్ళు ఏమాత్రం కదలికలివ్వరు. సో దానివల్ల వాళ్ళు రోజు కాలు, చెయ్యి ఎక్సర్సైజ్ చేపియడం వల్ల వాళ్ళకి ఎంతవరకు మూవ్‌మెంట్స్ ఉన్నాయో అంతవరకు కంప్లీట్‌గా వాళ్ళకి అంటే అర్థమవుతుంది. ఎంతవరకు నేను మూవ్ చేయగలననే క్లారిటీ వాళ్ళకొచ్చి అంతవరకు మూవ్‌మెంట్స్ రిస్టోర్ అవ్వడం జరుగుతుంది. అయితే ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్‌లైన్స్, తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన గైడ్‌లైన్స్ మేరకు ఈవెన్ యాక్యుపంక్చరిస్ట్ కూడా అది మన ఫిజియోథెరపిస్ట్ కూడా యాక్యుపంక్చర్ కొంతవరకు నేర్చుకొని ఈ ట్రీట్మెంట్స్ సకాలంలో ఇవ్వడం వల్ల నరాలు అంటే స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్ సెల్స్‌కి కనెక్టివిటీ ఎక్కువ అవుతుంది. అంటే ఆ పాథలాజికల్ గేట్ అనేది మళ్ళీ రీకనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఫిజియోథెరపీలో గానీ, డ్రగ్ థెరపీలో సాధ్యమయ్యే అవకాశం లేదని అన్ని ఆల్ సైంటిఫిక్ స్టడీస్ అనేవి మనకు చెప్తా ఉన్నాయి. సో అక్కడ గూడా ఈ ట్రీట్మెంట్ ఒకవేళ అందుబాటులో ఉండింటే మీకు ఇంకా ఎక్కువ రిజల్ట్స్ అనేవి ఫిజియోథెరపీతో పాటు యాక్యుపంక్చర్ వల్ల ఎక్కువ రిజల్ట్స్ వచ్చేవి అని చాలా రీహాబ్ సెంటర్స్‌లో ఇవి పాటించడం లేదు. సో వచ్చిన వెంటనే దయచేసి సెకండ్ లైఫ్ రీహాబిలిటేషన్ సెంటర్‌లో అంటే 15 డేస్ టు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ లోపు ఒకవేళ వస్తే ఇదంతా మనం ఒక గోల్డెన్ పీరియడ్‌గా పరిగణించొచ్చు. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్ ఇంకా యాక్టివ్‌గా ఉంటాయి. డీజనరేట్ అయ్యే దశలో ఉంటాయి. సో మనం ఎంబడే కనెక్టివిటీ ఉంటే డ్యామేజ్ ఉన్నా కూడా కనెక్టివిటీ మాత్రం రిస్టోర్ అవుతుంది. అదే లేట్ అయిపోయిందనుకోండి 6 మంత్స్, 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఇలా లేట్ అయిపోయిందనుకోండి బ్రెయిన్ సెల్స్ కంప్లీట్‌గా దాన్ని కంట్రోల్ చేసే సెల్స్ అన్ని డీజనరేట్ అయిపోతాయి. సో అలాంటి కేసెస్‌లో కూడా అక్యుపంక్చర్, స్టెమ్ సెల్ థెరపీ, ఫంక్షనల్ మెడిసిన్, ఇమ్యూనోథెరపీ కాంబినేషన్స్‌లో మనం లాంగ్ టర్మ్ ఇవ్వడం వల్ల మళ్ళీ బ్రెయిన్ సెల్స్ అనేవి రీజనరేట్ అవుతూ మధ్యలో అక్యుపంక్చర్ ట్రీట్మెంట్స్ ద్వారా వాళ్ళని మళ్ళీ నరాల్లో స్టిమ్యులేషన్స్ తీసుకొచ్చి మళ్ళీ కనెక్టివిటీ రిస్టోర్ చేయడం వల్ల మోస్ట్ ప్రాబబ్లీ 6 మంత్స్ టు 2 ఇయర్స్‌లో కొంతవరకు 60% 90% రిజల్ట్స్ లేట్ స్టేజ్ పెరాలసిస్ పేషెంట్స్‌లో కూడా మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. సో దయచేసి చాలామందికి ఈ అవగాహన లేక జీవితాంతం ఇంకా పక్షవాతంతో ఇలాగే బాధపడాలని ఫిక్స్ అయిపోయి చాలామంది వాళ్ళు చాలా రకాలుగా సైకలాజికల్‌గా, ఫిజికల్‌గా దెబ్బతింటున్నారు. దయచేసి వీడియో ప్రతి ఒక్కరి ఇంటికి షేర్ చేయండి. ఎవరో ఒకరు స్ట్రోక్‌తో బాధపడుతుంటారు. ఎవరో ఒకరు స్ట్రోక్ రాబోయే పరిస్థితిలో ఉంటారు. వచ్చిన వెంటనే మీరు ట్రీట్మెంట్ ఇచ్చినా వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుంది. కొంచెం లేట్ అయినా అట్‌లీస్ట్ రీజనరేట్ అయ్యి వాళ్ళు ఎంతో కొంత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వాళ్ళు కంప్లీట్‌గా వాళ్ళు నార్మల్ లైఫ్ కాకపోయినా వాళ్ళ పనులు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు చేసుకునే పరిస్థితి కూడా చాలామంది వచ్చారు. సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరిలో మీరు ధైర్యం నింపాలని, వాళ్ళ ఫ్యామిలీస్‌లో ధైర్యం నింపాలని కోరుకుంటూ అండ్ ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ ద్వారా ఇది అంటే ఎక్కువగా ప్రచారంలో తీసుకొస్తున్న వైద్యం. చాలా కేపబుల్ వైద్యం. వరల్డ్‌లో ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ అండ్ మెల్లిమెల్లిగా అన్ని దేశాల్లో ఇది నంబర్ 1 ప్రాక్టీస్‌గా మారబోతోంది. సో దయచేసి వీడియో అందరికీ షేర్ చేసి వాళ్ళలో ధైర్యం నింపాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ డాక్టర్